రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 మాత్రమే. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ షో ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్ మొత్తం కూడా పార్టిసిపెంట్లను పరిచయం చేయడమే జరిగింది. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతోంది, బిగ్ బాస్ గేమ్ రూల్స్ ఏంటి అనేది మొదటి ఎపిసోడ్ లో చెప్పడం జరిగింది. అంతా సెలబ్రిటీలు కావడంతో బిగ్ బాస్ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. దానికి తోడు ఎన్టీఆర్ హోస్ట్ చేస్తూ ఉండటం కూడా ఈ షోపై ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఈ షోలో 12 మంది సెలబ్రిటీలంటూ మొదటి నుండి కూడా ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే చివరి నిమిషంలో మరో 2 పెంచడం జరిగింది. మొత్తం 14 మంది ఈ షోలో పాల్గొనబోతున్నారు. ఎన్టీఆర్ 12 మంది సెలబ్రిటీలను పిలిచిన తర్వాత అంతా జాబితా పూర్తయిందని అనుకున్నారు. అయితే ఆశ్చర్యంగా 13వ పార్టిసిపెంట్ అంటూ ఆదర్శ్ ను పిలవడం జరిగింది. మరో వ్యక్తిని అదనంగా చేర్చారేమో అనుకున్నారు. అంతలోనే 14వ పార్టిసిపెంట్ అంటూ ధనరాజ్ ను ఎన్టీఆర్ పిలవడం జరిగింది. మొత్తం 14 మంది పార్టిసిపెంట్లను బిగ్ బాస్ హౌస్ లో ఎన్టీఆర్ పంపించడం జరిగింది. గత నెల రోజులుగా 12 మంది సెలబ్రిటీలు అంటూ ప్రచారం చేసిన స్టార్ మా వారు ఉన్నట్లుండి 2 సెలబ్రిటీలను పెంచడంతో నిర్వాహకులకు షోపై క్లారిటీ లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు షో ఎలా నిర్వహించాలో వారికే తెలియక మొదట 12 మంది అన్నారు, ఇప్పుడు 14 మంది అంటున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.